వెల్కమ్ టు రాజ్ న్యూస్. మీ సిల్వేరి శ్రీశైలం. రాజ్ న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఒక్క ఓటమి 100 తప్పుల కార్యక్రమానికి స్వాగతం. సారు కారు ఇక రారు అనేటటువంటి హ్యాష్ట్యాగ్ తెలంగాణ రాష్ట్రంలో ట్రెండింగ్గా మారుతుంది. ఒకప్పుడు అధికారం నాదే, ఆలోచన నాదే, అన్నింట్లో నాదే చేయన్నటువంటి కేసీఆర్ గారు లోక్సభ ఎన్నికల నుండి తాను తప్పుకున్నట్టుగా సూచనప్రాయంగా అన్ని అంశాలు తేల్చేస్తున్నాయి. నియోజకవర్గాలలో అభ్యర్థులు పోటీకి భయపడుతున్నారు. పార్టీ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన ఖర్చు బాధ్యత పూర్తిగా పార్టీ చూసుకోవాలని చెప్పి అధిష్టానంపై పూర్తి భారాన్ని మోపి కొంతమంది అభ్యర్థులు ముకుమ్మడిగా కాంటెస్ట్ చేస్తున్నా కానీ వాళ్ళ గెలుపుపై నీలిమేడాలు కమ్ముకున్నాయి. వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీట్ అయినా గెలుస్తుందా అంటనంటే క్వశ్చన్ మార్కే దర్శనమిస్తుంది. లోక్సభ ఎన్నికలలో టార్గెట్ 14గా రేవంత్ రెడ్డి గారు దూసుకుపోతున్నారు. అసలు గులాబీ బాస్కు ఎక్కడ గుబ్బులు కలుగుతుంది, ఎందుకు లోక్సభ ఎన్నికల నుండి విత్డ్రాయల్గా పార్టీ మారిందనే అంశంపై ప్రత్యేక డిబేట్ కొనసాగుతుంది. మనతో పాటు సీనియర్ పొలిటికల్ ఎనలిస్ట్ డాక్టర్ అందె సత్యం గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డి నరేష్ కుమార్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. అమర్ గారు సీనియర్ జర్నలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. అందె సత్యం గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. భారతదేశ రాజకీయాలను శాసించి తాను కలిసి వస్తే ఉపరాష్ట్రపతియో లేదంటనంటే రాష్ట్రపతి అభ్యర్థిగానో దేశవ్యాప్తంగా రాజకీయ చక్రం తిప్పేందుకు కేంద్ర మంత్రిగా కూడా నేను ప్రయత్నం చేస్తా అనేటటువంటి స్ట్రాటజీస్ రూపొందించినటువంటి కేసీఆర్ గారు అన్యోన్య పరిస్థితులలో ఈరోజు రాజకీయాల నుండి తప్పుకునేటటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉత్పన్నమవుతున్నాయి. దానికి ఎవరిని బాధ్యత చేస్తారు? సహజంగానే గెలుపోవటంలో సహజం. కేరళలో అయితే ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు మారుతున్నాయి జనరల్ గా, మొన్నసారి తప్ప. మిగతా చోట్ల కూడా ప్రాంతీయ పార్టీలు ఓడిపోయినంత మాత్రాన డిజపియర్ కావట్లే. ఉత్తరప్రదేశ్ లో తేజస్ యాదవ్ ఓడిపోయినా డిజపియర్ కాలేదు. అట్లాగే బీహార్ లో లాలూ యాదవ్ కానీ వాళ్ళ కుమారుడు కానీ వాళ్ళ పార్టీ డిజపియర్ కాలేదు. చాలా చోట్ల ప్రాంతీయ పార్టీలను డిజపియర్ కాలేదు. కానీ తెలంగాణలో ఎందుకు ఈ పరిస్థితి ఎదురవుతుందంటే ఓటమి, బీఆర్ఎస్ ఓటమి చెందినంత మాత్రాన డిజపియర్ అయ్యేది కాదు. ఓటమితో పాటు అనేక సంక్షోభాలు, అనేక ఫెయిల్యూర్స్ వెంటాడుతూ ఉన్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. అసలు బీఆర్ఎస్ పేరు మార్చడమే తెలంగాణ పేగుబంధం దిగిపోయింది. దాని సిద్ధాంతమే ప్రత్యేక తెలంగాణ, దాని సిద్ధాంతమే తెలంగాణ అస్తిత్వం. కానీ ఆ అస్తిత్వాన్నే పోగొట్టుకుని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కు మారటంతో మానసికంగా ప్రజల్లో మన తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, మన తెలంగాణ కోసం ఉన్న పార్టీ అనేటువంటి ఆలోచనల నుంచి ప్రజలు దూరం అయ్యారు. తర్వాత పార్టీ కూడా దూరం అయింది. ఆ తర్వాత ఇవాళ ఎలక్షన్లో ఓటమికి కారణం ప్రభుత్వ పనితీరే. ఇదేదో కాంగ్రెస్ మెరిటోరియస్, బీజేపీ మెరిటోరియస్ కాదు. ఆ బీఆర్ఎస్ ఫెయిల్యూరే ఆ కాంగ్రెస్ ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఎందుకు ఫెయిల్యూర్ అయింది అని అంటే, ఒకటి కుటుంబం అనేటువంటిది బాగా దెబ్బతీసింది. కుటుంబ పెత్తనం, కుటుంబాందే అనేటువంటిది బాగా దెబ్బతీసింది. అసలు కేసీఆర్ వీకెండ్ కావటానికి బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ లేకపోతే కాంగ్రెస్ కాదు. ఖచ్చితంగా ఈ ఆరోపణలు బలం చేకూర్చడానికి కేటీఆర్, కవిత రాజకీయాలు ఉంటేనే కారణం. వాళ్ళైనా వన్ అమాంగ్ 20 మినిస్టర్స్ లేకపోతే వన్ అమాంగ్ 17 పార్లమెంట్ మెంబర్స్ అలా వ్యవహరిస్తే పెద్దగా అది వ్యతిరేకత వచ్చేది కాదు. కానీ సకలం వాళ్ళే డిక్టేట్ చేయటం, చివరికి మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ దొరకకపోవటం, ఇంటర్వ్యూ లేకపోవటం, తర్వాత డెమోక్రటిక్ నామ్స్ ఏవి పాటించకపోవటం,
వీటన్నిటితోటి బాగా వ్యతిరేకత పెరిగింది. దాన్ని ఢీకొట్టే శక్తి కాంగ్రెస్ కానీ బీజేపీకి లేదు అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మరింత ఆ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పవర్ పెరిగింది. దాంతో ఇవాళ ఉన్నటువంటి స్థితికి చేరుకుంది. అయితే ఓడిపోయిన తర్వాతనైనా మళ్ళీ 5-6 పార్లమెంట్ సీట్లు గెలిచో లేక మరొక ఇప్పుడు అసెంబ్లీలో ఓడిపోయిన సుమారు 39 స్థానాలు ఇచ్చారు. అవి తక్కువేం కాదు. కానీ వాళ్ళు చేసిన ఓటమి వెనకాలే వాళ్ళ ఫెయిల్యూర్స్ వెనకాల వచ్చాయి. ఒకటి బీఆర్ఎస్ లో మాత్రం ఒక ఫెయిల్యూర్ అయితే, కాళేశ్వరం అనేది ఎలక్షన్ల ముందలే పగిలిపోవడంతో అది చాలా పెద్ద వ్యతిరేకత తీసుకొచ్చింది. ఎందుకంటే ప్రజల కళ్ళతోటి 50 ఏళ్ళ నుంచి అనుభవిస్తున్నారు. శ్రీరామ్ సాగర్ కానీ నాగార్జున సాగర్ కానీ ఇటువంటి ప్రాజెక్టులు చూస్తా ఉన్నారు. అవేమి 70 ఏళ్ల సంది అవి ఉన్నటువంటి దరిదాపు 68-67 ఏళ్ల నుంచి అవి చూస్తూ వస్తున్నారు. ఇదేందుకు ఇట్లా జరిగింది అనేటువంటిది సగటు ప్రజల ముందర కేసీఆర్ లేతే కేటీఆర్ లేతే హరీష్ రావు 2 పిల్లర్లే కూలే అని చిన్న చూపు ప్రజల్లో దాన్ని చిన్న చేసి చూపెట్టడానికి ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మట్లేదు. దానానికాలే మరొక ఫెయిల్యూరు ఇవాళ ఫోన్ ట్యాపింగ్. కాళేశ్వరం వెనకాలనే మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ వెనకాలనే నేనేమనుకుంటానంటే పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇంకా అంతకన్నా పెద్ద స్కాండల్ వచ్చే అవకాశం ఉంది. అది ధరణిలో పట్టా భూములు మాత్రం అవి పడతాయి. గవర్నమెంట్ భూములు కానీ సెమీ గవర్నమెంట్ భూములు కానీ సికం ల్యాండ్స్ కానీ లేకపోతే పోరం భూములు కానీ ఇవేవి అవ్వపడవు. అవి ఎక్కువ మంది అధికార పార్టీ నాయకులు వాటిని సొంతం చేసుకోరు. దరిదాపు అవి ఒక 10,000 ఎకరాల నుంచి 20 ఎకరాలున్నా 20 ఎకరాలు అట్లా జమ చేసుకుంటే ఎకరం 10 కోట్ల చొప్పున 2 లక్షల కోట్లు స్కాండల్. లేదు 10,000 ఎకరాలు అట్లా ఆక్రమించారనుకుంటే 1,00,000 కోట్ల స్కాండల్ అవుద్ది. ధరణి అనేటువంటిది దాని మీద స్టడీ అంతా ఇప్పుడు బయట పెడతారా లేదా అనేటువంటి కొద్దిగా అనుమానమే. ఏదేమైనా ఇటువంటి ఫెయిల్యూర్స్ అన్ని వెంటాడుతూ ఉన్నాయి. తర్వాత ఇంకా అట్మోస్ట్ కుంభకోణం 200 కోట్లు 300 కోట్లైనా బాగా దెబ్బ కొట్టింది లిక్కర్ స్కామ్ కవిత ఇది. కాబట్టి దరిదాపు కవిత పార్లమెంట్ మెంబర్గా ఉంటాం అంతటితో సరిపోయేది. ఓడిపోగానే ఎమ్మెల్సీ ఇవ్వగానే వాళ్ళ కుటుంబానికే పదవులు అనేది ప్రతిపక్షాలు చేసినటువంటి ప్రజలకు చేరింది. మళ్ళీ ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇప్పుడు లిక్కర్ స్కామ్. ఇది దాని వాల్యూ ఆఫ్ ఇది కుంభకోణం 600 కోట్లు అంటున్నారు, 400 కోట్లు అంటున్నారు, 300 కోట్లు అన్నారు. అంటే ఏదైనా 200-300 కోట్లు చిన్నదే ఇవాళ జరుగుతున్నటువంటి స్కామ్స్ లో. కానీ పరపతి పోయింది, బాగా పరపతి పోయింది. కవితది కానీ కుటుంబానికి కానీ లేదా బీఆర్ఎస్ది కానీ. అంటే చివరికి ఎవరైతే పార్టీని స్థాపించారో కేసీఆర్ ఫ్యామిలీ, అదే ఫ్యామిలీ వాళ్ళ బీఆర్ఎస్ ఓటమికి ఇది డౌన్ ట్రెండ్ కు కారణం అవుతా ఉంది. రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో మీరు అన్నట్టుగా 1-2 వస్తే పార్టీని నిలవరించడం కష్టం. ఎందుకు కష్టం అంటే మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ గత 10 ఏళ్లుగా కుక్కిన పేరులాగా ఉన్నారు. అలా ఉంటే కూడా వీళ్ళు ఇంకా మళ్ళీ ట్యాప్ చేసి వాళ్ళ ఇండివిజువాలిటీ కూడా జోక్యం చేసుకున్నారు. ఇవాళ ఇప్పుడు వచ్చే కష్టాలన్నీ ఈ కుటుంబానికే వచ్చేటువంటి ఈ క్రైసిస్లన్నీ కుటుంబం చుట్టే తిరుగుతున్నాయి. ఇప్పుడు ఈ కుటుంబానికి వచ్చే కష్టాలని మోయాలి, ఆ భారం మోయాలి. కాబట్టి ఇవాళ అంటే ఎమ్మెల్యేలకు కానీ మాజీ మంత్రులకు కానీ ఈయన మనల్ని ప్రొటెక్ట్ చేయలేడనేది వచ్చింది. తర్వాత రేపు ఇవాళ రాజకీయ నాయకులు 190 మందికి అక్రమ సంపాదనలు ఉన్నాయి. కాబట్టి గత 10 ఏళ్ళుగా సంపాదించిన వాడికి కాపాడుకోవాలన్నా ఇంకో 4 ఏళ్ళైనా ఏదైనా సంపాదించుకోవచ్చు అనుకునే యాభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్న ప్రభుత్వంలో చేరితే మంచిది అనుకునే అవకాశం ఉంది. ఇవాళ కమర్షియల్ పాలిటిక్స్ లో కిందికి పోతా ఉంది. నరేష్ కుమార్ గారు, ఏంటి బీఆర్ఎస్ కు పూర్వ వైభవం వచ్చేటటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? లోక్సభ ఎన్నికలలో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా కరవైనటువంటి పరిస్థితి మనం లైవ్గా చూస్తున్నాం. నరేష్ కుమార్ గారు ప్లీజ్. ఇప్పుడు గుడ్ ఈవినింగ్ అండి అందరికి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే జనరల్ గానే ఇప్పుడున్నటువంటి పవర్ పాలిటిక్స్ లో ఎవరు కూడా వెయిట్ చేసే పరిస్థితి లేదు. ఇది మా పార్టీ మీ పార్టీ అని కాదు, ఎవరి పార్టీ అయినా సరే మేము అధికారంలోకి వచ్చినప్పుడు మా పార్టీలకి ఏ రకంగా వచ్చారో మేము కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అదే రకంగా వచ్చారు. ఇక్కడ ఎవరైతే బాగా కష్టపడి ఎవరైతే పార్టీ కోసం పనిచేసి ఎంతో
ఉంటాం, రాజకీయాల అవకాశాలు వస్తాయని చెప్పి కొంతమందికి అన్యాయం జరిగిందో, రాబోయే రోజుల్లో మిగతా అక్కడ పార్టీలో పనిచేసినటువంటి నాయకులు కూడా అదే రకంగా అన్యాయం జరుగుతుంది. అంటే మనం ఒకటే గమనించాల్సిందంటే ఎంతసేపటికి కూడా ఈ పవర్ పాలిటిక్స్ చేసేటువంటి వాళ్ళు రాజకీయాన్ని వ్యాపారంగా మలుచుకొని, వ్యాపారాన్ని రాజకీయంగా మలుచుకొని రాజకీయం చేసినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో అన్ని పార్టీలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మేము అనుకున్నా, రేపు ఇంకొకరు అనుకున్నా, ఈ రోజు వచ్చినప్పుడు మేము ఏం మాట్లాడలేదు, పోయేటప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే రకంగా అవుతుంది. ఇది సర్వసాధారణమైంది. ప్రజల్లో కూడా గతంలో ఒక పార్టీ మారిన నాయకులు అంటే చాలా చిన్న చూపు చూసేవారు ప్రజల్లో, కానీ ఆ చిన్న చూపు పోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఏమంటారు, ప్రతి విషయంలో ఏ రకంగా జైల్లోకి వెళ్ళి ఆ రకంగా అవుతుందో ఇప్పుడు పార్టీలు మారడం కూడా సర్వసాధారణం అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ తరుణంలో పార్టీ యొక్క మేనిఫెస్టో అనుకోండి, పార్టీ యొక్క ముందు చూపు ఏ రకంగా చేస్తుంది, ప్రజలకు ఏ రకంగా అందుబాటులో ఉంటుంది, ప్రజలకు ఏ అవసరాలు గతంలో పనిచేసింది, ఇప్పుడు ఏ రకంగా ఏ కాన్సెప్ట్ లో ముందుకు పోతుంది, ఇది మెయిన్ పార్టీలకు. ఆ రకంగా బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు గతంలో ఏ రకంగా అయితే తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్ని పార్టీలు అడ్డు వచ్చినా, ఎంతమంది నాయకులు బెదిరింపులు పాల్పడినా, ఎంతమంది నాయకులు పార్టీలనే ఖతం చేయాలని చూసినా, పార్టీలని మొత్తం కొలాబ్ చేసి అక్కడ పార్టీలో ఎవరు ఉండొద్దని చెప్పి గతంలో ఎంతమంది నాయకులు ప్రయత్నం చేసినా నిలబడి కలబడి కేంద్ర ప్రభుత్వంతో కలబడి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఈరోజు నెంబర్ 1 పొజిషన్ లో పెట్టుకున్నాం. సత్యం గారు చెప్పింది 100% వాస్తవం. వాళ్ళు గెలిచింది ఆ పార్టీ మీద నమ్మకంతోనో, ఆ పార్టీ మీద ఏదో ఎక్స్పెక్టేషన్ తో గెలవలే. వారు ఇచ్చిన హామీలు ఒక భాగం అయితే, ఇక్కడ ఉన్నటువంటి వారు 10 సంవత్సరాలు 2 టర్మ్ చేసేసరికి ఇక్కడ ప్రతి వారు కూడా గోబల్స్ ప్రచారం లెక్క ప్రతిదానం చేసి చిన్నదాన్ని పెద్దగా చూపించే ప్రయత్నం చేయడం వల్ల కొంత ఆందోళన ప్రజలు ఉండి కొంత మార్పు కోరుకున్నట్టుగా మనకు కనబడతా ఉంది తప్ప కేటీఆర్ గారి విన్నో, కేసీఆర్ గారి విన్నో, లేకపోతే వీరు రాజకీయాలు రావడము ఇది నెగిటివ్ అసలే కానే కాదు. ఎందుకు ఆ మాట మాట్లాడుతూ ఉన్నామంటే, ఒక నాయకుడు తన కొడుకుని ప్రమోట్ చేయాలంటే 1 ఎలక్షన్ చేయగలుగుతారు, 2 ఎలక్షన్ చేయగలుగుతారు. కానీ 5 సార్లు ఎమ్మెల్యే గెలవడము, ఇట్లాంటి వేవ్ లో కూడా, అంటే ఈ ప్రభుత్వం రానటువంటి ఈ వేవ్ లో కూడా వాళ్ళకు ఉన్నటువంటి స్థానాలు గెలుచుకోవడము, ఇట్లాంటివన్నీ చూస్తా ఉంటే వారు ప్రజలకు చేస్తా ఉన్నారు, ప్రజలకు అందుబాటులో ఉంటారు, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తా ఉన్నారు, నిత్యం ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు. కాబట్టి వారు కేవలం కేసీఆర్ గారు కొడుకు కావడం వల్ల, కేసీఆర్ గారు కూతురు కావడం వల్ల వీళ్ళు కంటిన్యూగా ఉండడం మైనస్ అయితే అసలు అనుకోవట్లేము. ప్రజల్లో కూడా ఆ రకంగా ఉందైతే ఏ మీడియా సంస్థలు చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు సార్. కొంతమంది ఆలోచన ఉన్నప్పటికీ కూడా అది వాస్తవం అయితే కాదు. ఇప్పటికీ కూడా మేము ఏం చెప్తా ఉన్నామంటే, అందరూ కూడా ఎంపీ ఎలక్షన్ లో ఏమొస్తాయో కనిపించట్లేదు, మాకు ఏం చేయట్లేదు అని చెప్తున్నారు. మాకు మాత్రం నమ్మకం ఉంది, ఖచ్చితంగా గతంలో గెలిచిన మాదిరిగా 9, మళ్ళీ ఈసారి కూడా మేము 9 గెలవబోతా ఉన్నాం. సరే, గతంలో గెలిచిన సీట్లే గెలుస్తామని కాదు, గతంలో ఓడిపోయిన సీట్లే ఓడిపోతామని కాదు, కానీ ఖచ్చితంగా మేము 9 సీట్లతో గెలవడానికి మాకు రిపోర్ట్స్ ఉన్నాయి, సర్వేస్ ఉన్నాయి. మరి ఆ రకంగా ప్రజల స్పందన ఉంది. ఆనాడు 2023 ఎలక్షన్లకు ఈ 100 రోజుల గ్యాప్ లో ఏ రకంగా అయితే ప్రజల్లో మిశ్రమ స్పందన కనిపించి కొంత నెగిటివ్ వాతావరణం కనిపించిందో, ఈ 100 days లో వస్తున్నా కొద్దీ, ఎలక్షన్ దగ్గరికి వస్తున్నా కొద్దీ నాయకులు పోతున్నారు తప్ప కార్యకర్తలు మనోబలం పెరుగుతా ఉంది. ఇంకా ప్రజల్లో అయ్యో కేసీఆర్ గారు ఉంటే బాగుంటుందేమో, కేసీఆర్ గారు ఉంటే ఈ రకంగా రైతుల పరిస్థితి ఉండేది కాదేమో. ఎంతసేపటికి కూడా ఈ రోజు రాజకీయాలు, నేను గవర్నమెంట్ లో దిగిపోతా ఉన్నాను, నన్ను కూడా ఒకటే ప్రయత్నం చేస్తా ఉన్నారు, వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు, కాబట్టి నేను వాళ్ళ ఎమ్మెల్యేని తీసుకుంటాను అని చెప్పి చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కాబట్టి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు కష్టాల గురించి ఎవరు మాట్లాడలేరు. ఏ మంత్రి సమీక్షలు చేయట్లేరు, ఏ ముఖ్యమంత్రి సమీక్షలు చేయట్లేరు, వారికి నష్టపరిహారం ఎంత ఇవ్వాలని దాని మీద సమీక్షలు చేయట్లేరు, వారికి ఆదుకోవాలన్న విషయంలో పడట్లేరు. కేంద్రం దగ్గర వాళ్ళు పంపించి కేంద్రం నుంచి కూడా డిఆర్ఎస్ నిధులు కూడా, అట్లాంటి నిధులు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాటి మీద స్పందన లేకుండా పోయింది. ఇవన్నిటికీ కారణం ఏంటంటే వాళ్ళు వాళ్ళ రాజకీయ శక్తులను, రాజకీయ అధికారాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు తప్ప ఏ ప్రజలకు ఇది చేయాలని చెప్పి ఆలోచన లేరు. ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి, వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకున్న టాస్క్ ఏంది, ఈ రోజు వారి నాయకుడిని ప్రధానమంత్రి చేయాలంటే నేను ఎక్కువ స్థానాలు చేసి చూపించాలి, లేకపోతే మళ్ళీ ప్రభుత్వం మీద నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది, లేదంటే ప్రజలు ఒకసారి మళ్ళీ పడిపోయిందంటే మా ప్రభుత్వానికి కొంత ముప్పు వాటిల్లో అవకాశం ఉందని చెప్పి వారు అనుకొని వారు భయపడి ఈరోజు ప్రజల మీద రుద్ది, నాయకుల మీద రుద్ది, ఇవన్నీ చేసి పక్కపాట్ల మీద రుద్ది ఎంతసేపటికి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచో లేకపోతే వేరే పార్టీ నుంచో తీసుకోవాలి, ఎమ్మెల్యేలు తీసుకోవాలనే ఒక కుట్ర వాతావరణం చేస్తా ఉన్నారు తప్ప నిజానికి ప్రజల మీద అవగాహన చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకు చేయాలని ఒక చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈరోజు ప్రజలకు సమస్యను ఈరోజు కళ్ళల్లో ఓట్లు కొనుగోలు కేంద్రాలు పెడతా ఉన్నారు.
మరి బోనస్ మీద ఈ రోజు వరకు స్పందించలేదు. బోనస్ ప్రకటిస్తా అన్నారు. ఈ బోనస్ ప్రకటించడానికి ఏ సర్వే చేయాల్సిన అవసరం లేదు. గతంలో మేము అడిగినాం, మీరు ఎందుకు 100 రోజులు హామీ నిలబెట్టుకోలేకపోతా ఉన్నారంటే, మేము హామీ నిలబెట్టాలంటే మేము చాలా అప్లికేషన్ ఫామ్ పెట్టినాము, అప్లికేషన్ ఫామ్ వెరిఫై చేయాలి, అప్లికేషన్ ఫామ్ ఎంట్రీస్ చేయాలి, ఇవన్నీ అవసరం ఉంటాయి. కానీ ఈ ఏదైతే పంట కొనుగోలు విషయానికి వస్తే మాత్రమే ఏ అప్లికేషన్ అవసరం లేదు, ఏ ఆధార్ వెరిఫికేషన్ అవసరం లేదు, ఏ కేవైసీ అప్డేషన్ అవసరం లేదు. ఒక క్వింటాల్కు 500 ఏదైతే పెంచుతా అన్నారో, మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో అది నిలబెట్టుకోవాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం, ప్రశ్నిస్తా ఉన్నాం, నిలదీస్తా ఉన్నాం. ఒకవేళ మీరు నిలబడకపోతే, ఆ మాట నిలబడకపోతే వేల మంది రైతులతో మేము అవసరమైతే దేనికైనా సిద్ధంగా ఉంటాం. గతంలో కేసీఆర్ గారు చెప్పారు, కేటీఆర్ గారు చెప్పారు. వాటి మాటకు నిలబడి మేమందరూ కూడా, మా నాయకత్వం కూడా ప్రజల పక్షాన పోరాడతాం, రైతుల పక్షాన పోరాడతాం. ఏ రైతు కన్నీటిలో నీళ్ళు రావద్దు అనుకున్నామో, ఏ రైతులు బోర్లు వేసి బేజారు కావద్దు అనుకున్నామో, ఆ రైతులు ఈరోజు బోర్ల ద్వారా బేజారైతా ఉన్నారు. ఏ ట్యాంకర్లు బంద్ కావాలని మనం అనుకున్నామో, ఏ ఇన్వర్టర్లు కావాలనుకున్నామో, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ అదే ఇన్వర్టర్ల పాలన వస్తూ ఉంది, అదే ట్యాంకర్ల పాలన వస్తూ ఉంది. కనీసం ఒకవేళ నిజంగా మనకేమైనా కరువు వచ్చిన పరిస్థితి అనుకున్నాము, ఒకవేళ అట్లయితే ప్రజలకు ట్యాంకర్లు కొనుగోలు కాకుండా ప్రభుత్వమే సప్లై చేసే విధంగా ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చిన హామీలు 100 కోట్లు 1000 కోట్ల హామీలు ఇచ్చారు. ఇది 100 కోట్లు 1000 కోట్లు ఏం కాదు, చాలా తక్కువ బడ్జెట్లు అయిపోతాయి. ఈ సప్లై చేయండి, ప్రజల్ని ఇబ్బంది పెట్టుకోకండి, ఇబ్బంది పెట్టనివ్వకండి. ఈ రోజు గ్రామాలలో, కాలనీలలో ఆడవాళ్ళు బిందెలు తీసుకొని పోయే రోజులు మర్చిపోయారు. అసలు మేము బిందెలు తీసుకొని పోతామా, ఇది ఒక సిస్టమ్ ఉంటుందా అనేటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడ్డది. మళ్ళీ అదే రకంగా వీళ్ళు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఏదైతే దేశంలో ఉన్నటువంటి మహానగరాలు, బెంగళూరు కానివ్వండి, చెన్నై కానీ నీటి కొరత చాలా ఇబ్బంది పడతా ఉన్నాయి. అట్లాంటి కొరత మనకు రావద్దు అని చెప్పేసి ఈ షామీర్పేట రిజర్వాయర్ కానివ్వండి, రాజకోట రిజర్వాయర్ కానివ్వండి, ఇట్లా మనం ముందు జాగ్రత్తతోనే ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతల ద్వారా నీటి ఆహర్తిని తీరడం కోసం ఈ రోజు మనం ఏవైతే ముందస్తు ప్రణాళిక చేసుకున్నామో, కేసీఆర్ గారి నిర్ణయం ఈ రోజు ప్రజలకు అర్థమవుతా ఉంది. వీటిని ఎన్ని కోట్లతో కొలవగలుగుతాము, ఎన్ని లక్షల కోట్లతో కొలవగలుగుతాము, వారు చేసిన అప్పులు మాత్రమే కనిపెడతా ఉన్నాయి. ఇంత ముందస్తు ఆలోచనని ఎందుకు పసిగట్టలేకపోతా ఉన్నారు? కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసే ప్రజలు ఈ వీరి హాయంలో అయితేనే హైదరాబాద్ బాగుపడుతుంది, హైదరాబాద్ తాగునీరు కష్టాలు పోతాయి, ఊళ్ళలో ఉన్నటువంటి సాగునీరు కష్టాలు పోతాయని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. రాబోయే రోజుల్లో వచ్చేటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లో మేము 10 స్థానాలు పైగా గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. శ్రీశైలం గారు. ఎస్ నరేష్ గారు, మళ్ళీ వస్తాను. సీనియర్ జర్నలిస్ట్ అమర్ గారు ఉన్నారు. అమర్ గారు, సారు కారు ఇక రారు అనేటటువంటి హ్యాష్టాగ్ తెలంగాణ రాష్ట్రంలో ట్రెండ్ అవుతుంది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ పైన తెలంగాణ ప్రజలు ఇంత వ్యతిరేకత భావాన్ని పెంచుకున్నారు? గతంలో నుండి వ్యతిరేకత భావం ఉందా? లేదు అంటేనంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో సక్సెస్ఫుల్గా బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్యూర్స్ను ఎత్తగలిగాయా? ఏంటి కారణం? ప్రతి రాజకీయ పార్టీకి ఒక నిర్దిష్టమైన టైం ఉంటుంది. కొంతమందికి 5 ఉండొచ్చు, కొంతమందికి 10 ఉండొచ్చు, కొంతమందికి 15 సంవత్సరాలు ఉండొచ్చు, ఇంకొంతమందికి కొంత ఎక్కువ ఉండొచ్చు. కానీ ఏది కూడా అధికారం అనేది శాస్త్రం కాదు. అధికారంలో ఉన్నప్పుడు వాస్తవాలను పక్కన పెట్టి ఒక అహంకారపూరితంగా వ్యవహరించడం వల్లనే ఈరోజు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీకి దాంట్లో అంటే ఇప్పుడు అధికారంలో లేం కనుక అంటే ఈ 4 నెలల్లోనే తెలంగాణలో ఏదో జరిగిపోయింది, మా పార్టీ అధికారంలో దిగిపోగానే తెలంగాణలో నీళ్లు దొరకడం లేదు, లేకపోతే కరెంట్ ఉండటం లేదు, ఇంకేదో ఉండటం లేదు అని చెప్పడం అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కూడా ఏదైనా ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ చుట్టూ పవర్ బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళకి వాస్తవం ఏంటిదనేది తెలియదు. ప్రజల్లో అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనే ఆలోచన ఉంటే ఏ పార్టీ కూడా శాస్త్రంగా అధికారం ఒక తాత్కాలికంగా దూరం అయినప్పటికీ శాస్త్రంగా మాత్రం దూరం కాదు. ఈ విషయం మీద ముఖ్యంగా 10 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమం పేరిట దాదాపు ఒక 22 దశాబ్దాలు తెలంగాణ ఉద్యమం నడిపి ఆ తర్వాత ఇన్నాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కానీ లేదా ఆ పార్టీలో ఉన్నటువంటి ఇతర నాయకులు కానీ అంటే పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అసలు ఎందుకు మేము అధికారం కోల్పోయామనే విషయాన్ని ఒకసారి వాళ్ళు కనుక ఆలోచించుకుంటే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. కేవలం మీరు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోసం అంటే ఈ వచ్చిన ప్రభుత్వం ఏం చేయటం లేదు అని చెప్తున్నారు, కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన ఒక 3 నెలల 10 రోజుల్లోనే పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎటువంటి రూలింగ్ అడ్మినిస్ట్రేషన్ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. ఏ విషయంలో జోక్యం చేసుకున్నా కూడా అది ఎలక్షన్
దానికి కోడ్ కిందకి వస్తుంది అది. సో ఈ విషయంలో ఆలోచించి అంటే ఇప్పటికైనా అంటే గతంలో కాళేశ్వరం విషయంలో ఏం జరిగింది, ఆ తర్వాత విద్యుత్ కొనుగోలు విషయంలో ఏమైంది, ఆ తర్వాత మిగతా విషయాల్లో ఎక్కడెక్కడ ఏం లోటుపాటు జరిగినాయి, ఆ తర్వాత మన మెడికల్కి సంబంధించిన దాంట్లో ఏం జరిగింది, ఇలా ప్రతి విషయంలో ఈ రోజు ప్రజలు ఏమనుకుంటున్నారని మీరు ఒకసారి ఆలోచించండి. అధికారం ఇప్పుడు ప్రధానంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, రేపు మాపో టీఆర్ఎస్ పార్టీ కాబోతున్నటువంటి వ్యక్తులు పైనుంచి కింది స్థాయి వరకు ఒకటే ఆలోచించాలి. ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే వాస్తవాలు ఏదో అంటే ఎలక్షన్ ఉన్నాయి, సహజంగా ఎవరికి వాళ్ళు కాన్ఫిడెన్స్ కోల్పోకుండా మేము ఉంటే అధికారంలో ఉండే ఇట్లా ఉండే, మేము ఉన్నప్పుడు ఇట్లా ఉండే, లేకపోతే ఆ భావన అని చెప్పుకోవడం సహజం, అది కరెక్ట్. కానీ శాస్త్రంగా అది ఒక పరిష్కారమైన మార్గం అయితే కాదు. అది ఎక్కడ లోటుపాట్లు జరిగినాయి, మేము అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది, 10 ఏళ్లలో ఎక్కడ గ్యాప్ వచ్చింది, ఉద్యమకారుల విషయంలో ఏం జరిగింది, మిగతా వారి విషయంలో ఏం జరిగిందని ఒక్కసారి వాళ్ళు ఒక ఆలోచన చేసుకుంటే, అదేవిధంగా ఇతర పార్టీలు మేము పుష్కలంగా మెంబర్లు ఉన్నప్పటికీ ఇతర పార్టీలను దెబ్బతీయాలనే ఒక ఆలోచన విధానం, వీటన్నిటి మీద ఒకసారి ఇవాళ వాళ్ళు ఒక ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అసలు నిజంగా పబ్లిక్ పల్స్ను ఇవాళ మీరు పట్టుకోకపోతే భవిష్యత్తులో ఇవాళ చేసండి అంటే కొన్ని విషయాల్లో గ్లోబల్ ప్రచారం కావచ్చు, కొన్ని విషయాల్లో వాస్తవం కావచ్చు. ఇవాళ టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏ ఒక్కరు కూడా మరి ఇవాళ ఈ రోజు టీఆర్ఎస్ పార్టీకి కానీ లేదా కేసీఆర్ గానికి మద్దతు ప్రకటించే విషయం లేదు. అదేవిధంగా ఇవాళ లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ కావడం సరే వాస్తవం అవాస్తవం అనే విషయం వదిలిపెడితే ఒక మహిళ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి ఒక తిహార్ జైల్లో ఉండటం అనేది నిజంగా అది అంటే తెలంగాణ ఎవరి కోసం పోరాటం చేసిందనే విషయంలో ఒక ఆత్మ పరిశీలన చేస్తున్నప్పుడు ఈ ప్రశ్నలన్నీ తలెత్తాయి. ఈ విషయాల్లో బాగా ఆలోచించి అంటే ఎక్కడ అంటే ఇప్పుడు కర్ణుడు చాలా బలవంతుడు, కానీ ఆ శాపాలని ఎప్పుడు వస్తుంటాయి అంటే సరైన సమయం వచ్చినప్పుడు ఈ శాపాలను ఒక్కొక్కటి ఎంటాడుతుంటాయి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి కూడా టీఆర్ఎస్ పార్టీకి కూడా వాళ్ళు చేసినటువంటి తప్పులు ఒక్కొక్కటిగా ఇప్పుడు ఎంటబడుతున్నాయి. దాదాపు 1, 2 కాదు, 3 కాదు, ఇంకా లోతుగా అంటే పై ఒక గొర్రెల స్కీమ్లు కావచ్చు, లేకపోతే దాంట్లో కూడా స్కామ్ జరిగిందనే దాని మీద జరుగుతుంది. దాని మీద కరెక్ట్ కౌంటర్ ఈ రోజు ఆ పార్టీ ఇవ్వలేకపోతుంది. నిజంగా ఇవాళ కాళేశ్వరంలో ప్రాజెక్ట్ ఉంది, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అసలు ఏం జరిగింది అక్కడ, దాంట్లో వాస్తవం ఏం జరిగింది, అక్కడ ఇంజనీర్లు మీరు అధికారంలో ఉన్నప్పుడే నిజంగా ఆ రోజు పగులకు సంబంధించిన దాన్ని ఒక బేసాన్ని ఇవ్వకుండా ఒక ఎంక్వైరీ చేసి ఆ రోజే మీరు కనుక ఒక దానికి సంబంధించిన ఇంజనీర్ల మీద కానీ లేకపోతే కాంట్రాక్ట్ సంస్థల మీద కానీ ఇతర వారి మీద చర్యలు తీసుకొని ఉంటే ఈ రోజు కాళేశ్వరం అనేది అసలు మేజర్ ఇష్యూ అయ్యేదే కాదు. దీనికి కారణం ఎవరు అంటే మీరు శాస్త్రంగా అధికారంలో మేము ఉంటాం, మమ్మల్ని ఈ పార్టీ మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, ప్రజలు మమ్మల్ని దింపరనే ఒక ఆలోచనతో గట్టే నమ్మకంతో ఉండటం వల్లనే కాళేశ్వరం విషయంలో ఒక మేజర్ స్టెప్ తీసుకోలేకపోయింది. ఆ తర్వాత కాళేశ్వరం విషయంలో ఈ రోజు కూడా నిజంగా పిల్లర్స్ కుంగిపోయినాయి, ఎన్ని కుంగిపోయినాయి ఏందనే విషయం వదిలిపెడితే 2, 3 కుంగిపోతే అది ఉందా, లేదా నాగార్జున సాగర్ కుంగిపోయిందా, శ్రీశైలం కుంగిపోయిందా, అంటే ఆ ప్రాజెక్టుల పగులు వల్లేదా అని ఇటువంటి వితండవాదం కాకుండా నిజంగా తప్పు జరిగితే తప్పు జరిగింది, దాంట్లో ఆ రాజు ఉన్నటువంటి ఇంజనీర్లు తప్పు చేశారు, లేదా ఆ కాంట్రాక్ట్ సంస్థ తప్పు చేసింది, లేదా మెగా ఆయన ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళు చేసిండ్రు, లేదా ఇంకా ఎల్ఎన్టీ వాళ్ళు చేసిండ్రు అనే విషయాన్ని స్వయంగా టీఆర్ఎస్ పార్టీ అధినేత ఆయనే బయటకు వచ్చి అసలు విషయాన్ని చెప్తే అసలు ఈ పరిస్థితి ఉండదు. నిజంగా అక్కడ వాస్తవం ఏం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో, అసలు ఎందుకు కుంగిపోయింది అనే విషయాన్ని ప్రజలకు చాలా క్లియర్ గా చెప్పవలసిన అవసరం ఉంది. ఇవన్నీ ఏం చెప్పకుండా కేవలం అంటే అసలు ఇప్పుడు దాంట్లో ఉన్న నీళ్లు కావాలని బయటికి ఏ ప్రభుత్వం కూడా అధికారంలో ఉన్నటువంటి ఎవరు కూడా సోర్సెస్ ఉపయోగించకుండా ఉండరు. ఇప్పుడు నీటి వనరులు ఇప్పుడు మొన్న దానకిషోర్ గారు హైదరాబాద్ సంబంధించి చెప్పారు, దాదాపు ఒక సంవత్సరం పాటు అయినా కూడా నాగార్జున సాగర్ స్టోరేజ్ ఉన్నా కూడా సంవత్సరం పాటు హైదరాబాద్ కు నీటిని సప్లై చేయగలమనే నమ్మకం మాకుంది, చేయగలుగుతామని చెప్పారు. అయితే ఇవాళ నీటి ట్యాంకర్లు కొనే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ముబ్బడిగా ఎక్కడ పడితే అక్కడ ఆ ఎఫ్టీఎల్ లెవెల్లో ఉన్న వాటిని కానీ లేకపోతే చెరువుల్లో కానీ అక్కడిక్కడ కానీ ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కట్టి అసలు వాటర్ హైదరాబాద్ లో స్టోరేజ్ లేకుండా ఒక చెరువు అనేది లేకుండా పోయింది. దీనివల్ల హైదరాబాదే కాదు ముఖ్యంగా బాగా అభివృద్ధి చెందిన పట్టణాల్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇష్టం వచ్చిన అపార్ట్మెంట్లు ఏర్పడి ఒక వేల సంఖ్యలో అపార్ట్మెంట్లు వచ్చి ఆ తర్వాత నీటిని మనం నిల్వ సామర్థ్యం ఉండే విధంగా అదే గ్రీనరీ ఉండే విధంగా ఉన్నటువంటి కొన్ని జీవులను ఎత్తివేయటం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి దాపురించింది. ఇవాళ హైదరాబాద్ లో కొత్తగా
ఈ రోజే నీటి ఎద్దడి వచ్చిందనే విషయం ఏం కొత్త కాదు. చాలా మేము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఎప్పటి నుంచో నీటి ట్యాంకర్లు ప్రతి సంవత్సరం ఎండాకాలం వచ్చిందంటే ఏదో ఒక ప్రాంతంలో నీటి ట్యాంకర్ల ద్వారా సప్లై చేయడం అందుకు. కాకపోతే ఈసారి అనుకున్న స్థాయిలో వర్షాలు అయితే గతంలో కంటే కూడా, అంటే రాజకీయ పార్టీలో ఏ విధంగా ఉన్నా ప్రకృతి పరంగా దేవుడు అంటే ఈసారి ఇచ్చిన దాని ప్రకారం ఎక్కడ కూడా వర్షాలు సమృద్ధిగా పడలేదు. పోయినసారి ఎక్కడ కూడా బెంగళూరులో ఈ రకమైనటువంటి పరిస్థితి లేదు, లేకపోతే మద్రాసులో ఈ పరిస్థితి లేదు. ఆ తర్వాత ఆగ్రాలో కూడా, అంటే ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో కూడా ఇవాళ నీరు పరిస్థితి ఇబ్బంది ఉంది. అక్కడ కూడా ఇవాళ ట్యాంకర్లు కాదు కదా, మామూలుగా మంచినీళ్ళు కూడా దొరకలేనటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రకృతి సహకరిస్తేనే ఏదైనా ఇటువంటివన్నీ జరుగుతాయి. సో సమర్ గారు మళ్ళీ వస్తాను చెప్తున్నాను ఈ విషయంలో. అధికారంలో ఉన్నప్పుడు ఆలోచన లేకపోతే, అంటే ఇవాళ మొన్న చంద్రశేఖరరావు కావచ్చు, ఇవాళ రేవంత్ రెడ్డి కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు వాస్తవాన్ని గ్రహించకుండా అధికారం ఉంది కదా మేము ఏం చేసినా చెల్లుతుంది అనే ఒక అహంకారం, ఒక అహంభావం అనేది విడిచిపెట్టాలి. లేకపోతే భవిష్యత్తులో ఇవాళ కేసీఆర్కి ఉన్నటువంటి పరిస్థితిని రేపు రేవంత్ రెడ్డి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి తర్వాత ఇంకెవరైనా వచ్చినప్పుడు అది కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ బయటికి రాకపోవచ్చు, కానీ అధికారం నుంచి పోతే ఒక్కొక్కటి కుప్పలు తెప్పలుగా, అంటే ఒక మామూలు వ్యక్తి కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చే స్థాయిలో ఇవాళ టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో చూసాం మనం. రోజు ఒకరు కంప్లైంట్ ఇస్తారు. సమర్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. అందసత్యం గారు, ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా అనేటటువంటి ప్రశ్న అందరినీ వేధిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో మెర్జ్ అవుతుందా, కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ అవుతుందా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా మారి పునర్జీవం పోసుకుంటుందా? ఏంటి భవిష్యత్? బీఆర్ఎస్ కు కాంగ్రెస్ నుంచి ప్రమాదం కన్నా బీజేపీ నుంచి ఎక్కువ ప్రమాదం ఉంది. ఎందుకున్నదంటే ఇవాళ కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఆల్టర్నేటివ్ గా ఇంకో పార్టీ లేనప్పుడు అవి సర్వైవ్ అవుతూ ఉన్నాయి, మళ్ళీ కాంపిటీషన్లు ఉంటున్నాయి. ఆల్టర్నేటివ్ మరొక పార్టీ ఎమర్జ్ అయినప్పుడు అవి మళ్ళీ లేవలేకపోతున్నాయి. ఇవాళ తెలంగాణలో బీజేపీ ఆల్టర్నేటివ్ అయ్యేటువంటి ఫోర్స్ గా తయారవుతా ఉంది. ఎగ్జాంపుల్ బీహార్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ ఆడున్న ప్రాంతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా మరొక జాతీయ పార్టీ ఎదగలేదు, లేదా మరొక ప్రాంతీయ పార్టీ ఎదగలేదు. అదే బెంగాల్లో వామపక్షాల ఓటింగ్ ఎరోజన్ వచ్చి బీజేపీ బలపడ్డ తర్వాత బీజేపీ తృణమూల కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ ఎదిగింది. కాబట్టి వామపక్షాలు మళ్ళీ సర్వైవ్ కాలేకపోతున్నాయి. కాబట్టి ఏదైతే ఆల్టర్నేటివ్ వస్తుందో ఆల్టర్నేటివ్ వస్తే సర్వైవ్ కావటం కష్టం అవుతుంది. కాబట్టి వాళ్ళ తెలంగాణలో డేంజరు కాంగ్రెస్ నుంచి కాదు, బీజేపీ నుంచి డేంజర్ ఉంది బీఆర్ఎస్ కు. ఇది మొదటి అంశం. తర్వాత రెండోది, రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో 1% ఓటింగ్ అదనంగా వచ్చిన బీజేపీ ఆల్టర్నేటివ్ అవుతుందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులంతా భావించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సైద్ధాంతికంగా బీజేపీ అంటే ఇష్టం లేని, ఇప్పుడు కేశవరావు లాగా సైద్ధాంతికంగా బీజేపీ అంటే ఇష్టం లేని వాళ్ళందరూ కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఏ పార్టీ అయితే ఉంది పదవులు వస్తాయి భవిష్యత్తులో ఖాళీగా ఉందని చెప్పేసి బీజేపీలో చేరే అవకాశం ఉంది. అందుకని ఇవాళ ఆల్టర్నేటివ్ ఫోర్స్ లేకపోతే బీఆర్ఎస్కి అవకాశం ఉంది. రేపు బీఆర్ఎస్ సెకండ్ పొజిషన్ వచ్చి ఉండుంటే కొంత స్ట్రగుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత మరొక అంశం ఏంటంటే దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ కి వాళ్ళ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చుంటే బలపడేది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ తోటి పోరాడి రెండవ శక్తిగా ఎస్టాబ్లిష్ అయ్యేది. కానీ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. పార్లమెంట్ ఎలక్షన్లో ఎప్పుడు కూడా నేషనల్ పార్టీకి అడ్వాంటేజ్, ఆ నేషనల్ పార్టీలో కూడా బీజేపీకి మరింత అడ్వాంటేజ్. ఎందుకంటే వెల్ నిట్ ఆర్గనైజేషన్ ఉంది, సపోర్టింగ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, తర్వాత పాపులర్ లీడర్ ఉన్నాడు. కాబట్టి ఇదంతా కూడా పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీకి అడ్వాంటేజ్. వాళ్ళకు నెట్వర్క్ లేకున్నా బ్రాడ్ బేస్డ్ ఎలక్షన్స్ లో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. గత ఎన్నికల్లో మనం చూశాంగా గెలిచారు. కానీ రాష్ట్రంలో నెట్వర్క్ లేక జడ్పీటీసీ ఎంపీపీ ఎలక్షన్లకు వస్తే, ఎంపీటీసీ ఎలక్షన్లకు వస్తే 100-150 ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నట్టుకంటే ఎక్కువ గెలవలేదు. అంటే పార్లమెంట్ ఎలక్షన్ వస్తే అడ్వాంటేజ్ ఉంటుంది, లోకల్ బాడీ ఎలక్షన్ వస్తే నెట్వర్క్ లేనప్పుడు డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్ కి ఆదరదృష్టం కూడా వెంటాడుతుంది. ఇవి లోకల్ బాడీ ఎలక్షన్లు కావు, పార్లమెంట్ ఎలక్షన్లు జనరల్ గా అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ తర్వాత అది బీజేపీకి ఆస్థానం ఉండే అవకాశం ఉంది. సీట్ల సంఖ్య ఎట్లా ఉండనివ్వండి. ఎప్పుడైతే
థర్డ్ ఫోర్సుగా లేదా థర్డ్ స్థానంలో 2, 1, 3 స్థానాలు బీఆర్ఎస్కి వచ్చిందని అనుకోండి, ఇక అయిపోయింది బీఆర్ఎస్ అనుకునే ప్రమాదం ఉంది. అది మెడ మీద కత్తిలాగా ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ వెనకాల ఉంది. అందుకే మీరు నిన్నయాల స్టేట్మెంట్స్ చూడండి, బీఆర్ఎస్ అటాక్ అంతా బీజేపీ మీద ఎక్కువ ఉంది. అంటే రెసిస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ రెసిస్టెన్స్ పార్లమెంట్ ఎలక్షన్ లో రెసిస్ట్ చేయడం కొద్దిగా కష్టమైన పని, అయినా చూడాల్సినటువంటి అవసరం ఉంది అది ఏమవుతుందని. తర్వాత రెండవది, బీఆర్ఎస్ కు మరొక డిస్అడ్వాంటేజ్ ఏంటంటే దానికి సిద్ధాంతం ఇవాళ వీకెన్ అయింది. దాని సిద్ధాంతం ఏమిటి? తెలంగాణ కావాలి, తెలంగాణ వచ్చేంత వరకు అది పెద్ద ఫోర్స్. తెలంగాణ వచ్చిన తర్వాత ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి క్రమంలో మనం తెలంగాణ పునర్జీవం అన్నది అది ఒక 10 ఏళ్ళు నడిచింది. ఇప్పుడు అది వీకెన్ అయింది. ఇన్ని స్కాండల్స్ బయటకు వచ్చి పునర్నిర్మాణం అంటే ఇదేనా అని అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి దాని సిద్ధాంతం వీకెన్ అయింది. రెండో వైపు ఆబ్జెక్టివ్, మనం అధికారాలకు వస్తేనే తెలంగాణ ప్రయోజనం నెరవేరుతుంది అని చెప్పే అవకాశం పోయింది. కాబట్టి అన్ని డిసడ్వాంటేజ్, పార్లమెంట్ ఎలక్షన్ డిసడ్వాంటేజ్, బీఆర్ఎస్ కు మారి డిసడ్వాంటేజ్, ఇవాళ నేను చెప్పినటువంటి అంశాలన్నీ డిసడ్వాంటేజ్ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ప్రతిపక్షం, జాతీయ పక్షమో మరొక పక్షమో ఆల్టర్నేటివ్ లేకపోతే బీఆర్ఎస్ సర్వైవ్ లో అసలు డోకా లేదు. కానీ బీజేపీ నుంచి పొంచి ఉన్నటువంటి ప్రమాదాన్ని రేపు పార్లమెంట్ తచ్చుకొని అది ఎస్టాబ్లిష్ చేసుకుంటుందా అనే దాని మీదనే రేపు ఆధారపడి ఉంది. నరేష్ కుమార్ గారు, ఉద్యమకారుల పట్ల నిర్లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించినందుకే ఈరోజు ఈ పరిస్థితి ఉంది అనేటటువంటి అభియోగం బీఆర్ఎస్ పార్టీ పైన ఉంది. మీరు ఉద్యమంలో ఉన్నారు, నేను ఉన్నాను. నిర్లక్ష్యం ఎక్కడ జరిగిందని మీరు గుర్తించారు? ప్లీజ్. సహజంగానే అందరికి అవకాశాలు రావు శ్రీశైలం గారు, అది ఏ పార్టీ అయినప్పటికీ. అంటే ఒక చిన్న లాజిక్ నేను మీ ముందు మాట్లాడదలుచుకున్నాను. ఓకే, అమరవీరులు ఎంతమంది త్యాగాలు చేశారో వాళ్ళ లెక్కల పైన కూడా మీనవేశాలు వేయడానికి బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారికి కానీ ఉన్నటువంటి హక్కు ఏంటి? త్యాగాలు అంటే వాళ్ళ జీవితాలు కోల్పోయారు, వాళ్ళకి ఇవ్వవలసినటువంటి అంశాల పైన కూడా ఎన్నో తర్జన భర్జనలు జరిగాయి. నేనే డైరెక్ట్ ముఖ్యమంత్రిని కలిసి 4 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇన్నయ్య గారు నేను కలిసి 3 సార్లు వివిధ సమావేశాలలో మాట్లాడినాం. వాటిపైన కూడా నిర్లక్ష్యంగా ఎందుకు వహించారు ప్రభుత్వం? మేమే కాదండి, మా కార్యకర్తలే కాదు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరున్నా కూడా నిజంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే అమరుల అయ్యారో వాటికి ఉన్నటువంటి సంబంధించిన ఉన్న వాళ్ళందరికీ ఇప్పించాము. ఇంకా 10 ఏళ్ళ వరకు కూడా, 1 సంవత్సరంలో కాదు 10 సంవత్సరాల వరకు కూడా ఏ అవకాశం ఉన్నా, అంటే నిజంగా ఎవరికైతే ఆధారాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇప్పటికి జరిగింది. ఆ కౌంట్ ఎంత ఏందనేది సరే వాటికి వెళ్ళడము, తర్వాత మనమే ఆ ఉద్యమాన్ని తక్కువ చూపించుకోవడము, లేదా దాన్ని అవమానించడం కాకుండా సరే అది జరిగింది, ఇచ్చాము. నిజంగా వాళ్ళు ఇంకేమన్నా ఇవ్వదలుచుకుంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇంకా మరి ఏ రకంగా ఇస్తారు, వాళ్ళు ఏ రకంగా ఆదుకుంటారు, వాళ్ళని ఎంత ఆదుకున్నప్పటికీ కూడా, ఎంత ఇచ్చినప్పటికీ కూడా తక్కువనే. అది నేనే చెప్తా ఉన్నాను, మా పార్టీగానే చెప్తా ఉన్నాము. మేము ఇచ్చాము, మేము 10 లక్షలు నగదు ఇవ్వడం జరిగింది, ఒక ఉద్యోగం ఇవ్వడం జరిగింది, ప్రభుత్వ ఉద్యోగం జరిగింది. అయినా కూడా ఇంకా కూడా ఏమైనా చేయాలనుకుంటే ఎంత చేసినా కూడా, ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని చేసినా కూడా తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన వాళ్ళకు ఏదైనా తక్కువనే, మనం చేసింది చాలా తక్కువనే అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఈ ప్రభుత్వం ఇచ్చినా కూడా సంతోషపడతాం. దాంట్లో ఏం లేదు భేషజాలాలు, లేకపోతే మేమే మొత్తం చేసినాం వారికి ఇంకెవరు చేయొద్దు అనేది ఏం లేదు. ఈ ప్రభుత్వాలు చేయనియండి. ఇప్పుడు 250 గజాలు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు, లేకపోతే ఏ రకంగా ఇస్తారు, ఏమి ఇస్తారు. మరి శ్రీశైలం గారు, జనరల్గా మీకు ఐడియా ఉంటుంది, ఉద్యమకారుల సరికి ఓన్లీ ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళకే అని చెప్పి వారు ఇచ్చినటువంటి అప్లికేషన్ లో చూపించగలిగింది. అంటే ఎఫ్ఐఆర్ లేనటువంటి వాళ్ళు ఉద్యమకారులు కాదు అని వారి అర్థమా? దాని మీద క్లారిటీ ఇవ్వలేదు ఈ రోజు వరకు కూడా. మరి ఏ బేసిస్ ఇస్తారు, ఏం చేస్తారు అనేది ఎక్కడా కూడా వారు అప్లికేషన్ తీసుకున్నారు. ఎప్పుడైతే అధికారం రాగానే మేము అధికారం రాగానే మేము ఎంటర్ చేయలేము, మేము అప్లికేషన్ తీసుకోవాలి, దాన్ని వెరిఫై చేసుకోవాలని చెప్పి 100 రోజుల సమయాన్ని కూడా ఇస్తున్నారు. ఇప్పటికి దాని మీద క్లారిటీ ఇస్తుందంటే లేదు. పోనీయండి, వారికి ఉన్నటువంటి సమస్యలు మొత్తాన్ని మీరు అప్లికేషన్ ద్వారా తీసుకున్నారు గతంలో. ఇప్పుడు మళ్ళీ కరెంటు బిల్లు రద్దు చేయాలంటే, కరెంటు బిల్లు మాఫీ చేయాలంటే మళ్ళీ ఆధార్ కార్డు, మళ్ళీ అప్లికేషన్. మరి మళ్ళా ఈ స్కీమ్ కు మళ్ళీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మరి గతంలో తీసుకున్న ఎందుకు, వాటిని ఎందుకు వేసుకున్నట్టు, ఏం చేసినట్టు, దాని రిజల్ట్ ఏందో ఇప్పటివరకు ప్రజలకు తెలియదు కదా. ఎంతసేపటి కూడా కాలయాపన చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇమ్మీడియట్ గా చేసేటువంటి అవకాశం ఉన్న వాటిని కూడా చేయట్లేరు. నేను అడుగుతా ఉన్నాను, వారు ఇంతకుముందు మాట్లాడిన విశ్లేషకులు
సరే వారి అభిప్రాయం వారు చెప్పారు, వారిని గౌరవిస్తాం, వారి మాటను గౌరవిస్తాం. కానీ వారి మాటలు ఏమన్నారు, ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి వాళ్ళు చేయలేకపోతా ఉన్నారు. అంటే ఎలక్షన్ కోడ్ వస్తుందని తెలిసి వివిధ బిల్లులు క్లియర్ చేసుకోవడం తెలుస్తుంది, ఎలక్షన్ కోడ్ వస్తుంది తెలిసి వాళ్ళు నామినేట్ నేను అనలేదు మిత్రమా, మీరా సార్ చెప్తా అంటే బిల్లు రద్దు చేసుకోవడం జరుగుతుంది. తర్వాత వాళ్ళ నామినేటెడ్ పోస్ట్ చైర్మన్ పదవులు కూడా పాత డేట్ లో, అంటే మనకు మీడియా కూడా తెలియనంత సీక్రెట్ గా ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఏమేముంది. 4వ తారీఖు 5వ తారీఖు నోటిఫికేషన్ వస్తే 5th నోటిఫికేషన్ వస్తే 4th డేట్ మీద జీవో రిలీజ్ చేసి దానికి ఇప్పుడు కూడా క్లారిటీ లేదు. వాళ్ళు మరి ఎందుకు ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారా, పదవి బాధ్యత తీసుకుంటా ఉన్నారా లేరా, వాళ్ళ అసలు చైర్మన్ అనాలా వద్దా, కార్పొరేషన్ చైర్మన్ వారు ఇచ్చినట్ట ఇవ్వనట్ట, మరి వారు కొంతమంది సన్మానాలు తీసుకుంటా ఉన్నారు, కొంతమంది అనుమానంతో ఆపుకున్నా ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో వారు ఇచ్చిన నామినేటెడ్ పోస్టు కార్పొరేషన్ చైర్మన్లే అగమ్యగోచరంగా ఉన్నటువంటి పరిస్థితిలో వీరు ప్రజలకు ఏం చేయగలుగుతారు, ఏం చేపించి చూపించే ప్రయత్నం చేస్తారు? ఇది మేము అడిగే ప్రశ్న. మేము ఓడిపోయాం కాబట్టి మేము ఇంట్లో కూర్చుంటాము, మేము ప్రజల్లో ఉంటాము, మేము సమీక్షలు చేసుకుంటూ కూర్చోడం కాదు. సమీక్షలు చేసుకుంటూ కాలయాపన చేసే పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ లేదు. మేము ఓడిపోయాము, ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు, మీకు అధికారం ఇచ్చారు, మీరు ఏ మాటలు అయితే అధికారంలోకి ఇచ్చి మీరు ఏ మాటలు చెప్పితే అధికారంలోకి వచ్చారో మీరు ఆ మాటలు చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తాం, డెఫినెట్ గా చేస్తాము. మేము సమీక్షలు చేసుకుంటూ కూర్చోవాలి, మీకు సమయం ఇవ్వాలి, 6 నెలలు ఇవ్వాలి, సంవత్సరం ఇవ్వాలి కాదు. మీరు ఏ మాట అయితే ఇచ్చారో, మీరు ఎలక్షన్ల ముందు రోజు కూడా 5 రోజులు ఆగండి, 5 రోజులు మీకు రైతు బంధు పడకపోతే ఎకరానికి 15 డిసెంబర్ 9 నేను ఇస్తా, ఇప్పుడు మీరు రుణమాఫీ కేసీఆర్ ఇన్ని రోజులకు చేసిండు, మీరు పోయి మళ్ళీ 2 లక్షల రూపాయలు తెచ్చుకోండి, నేను డిసెంబర్ 9 వచ్చినా నేను రిలీజ్ చేస్తా, నేను మాఫీ చేస్తా అని మీరు చెప్పిన ఏ హామీలు అయితే ఉన్నాయో వాటిని మాత్రమే చేయమని చెప్తా ఉన్నాం తప్ప మేము గొంతుమ్మ కోరికలు కోరట్లేము, లేకపోతే మా నాయకులకో లేకపోతే మా కార్యకర్తలకో లేకపోతే ఇంకేదో ఇంకా తెలంగాణ ప్రజలకు లేనిపోని అని ఏమి ఇవ్వమని చెప్పట్లేము. మీరు ఏ హామీలు అయితే ఇచ్చి ఇమీడియట్ గా చేస్తా, డిసెంబర్ 9 నాడే చేస్తా అని చెప్పి మీరు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలు నిలబెట్టుకోమని చెప్తా ఉన్నాం. డిసెంబర్ 9 మీరు ప్రమాణ స్వీకారం చేస్తాన్న డేటుని 2 రోజులు ముందుగానే డిసెంబర్ 8 చేసుకున్నారు. కానీ డిసెంబర్ 9 నాడు చేస్తాన్నటువంటి హామీలు మాత్రం 100 రోజులైనప్పటికీ కూడా కాలయాపన ఎందుకు అవుతా ఉన్నాయి? ఎందుకు దీంట్లో జాప్యం జరుగుతా ఉంది? ఎందుకు చిత్తశుద్ధి లేదు? అంటే వీరికి అవగాహన లేకనా? అవగాహన ఎందుకు మాట్లాడుతా ఉన్నానంటే ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు, సెక్రటరియట్ లో వారు మాట్లాడుతూ మేము లంక బిందెలు ఉన్నాయనుకో చెప్పి ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చినాం, కానీ ఇక్కడ లంక బిందెలు ఉట్టి బిందెలే ఉన్నాయని చెప్పి అన్నారు. అంటే వారికి, వారి నాయకత్వానికి, వారి పార్టీ క్యాడర్కు, వారికి ఉన్నటువంటి మేనిఫెస్టో కమిటీ అనుకోండి, ఇంకెవరు అనుకోండి, అంటే వారికి ప్రభుత్వాల మీద, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదు. లేకనే వాళ్ళు గారు నిందించారు. వారికి ఇప్పుడు అర్థమవుతా ఉంది రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా ఉంది, ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు ఎందుకు అంటే మనం అనవసరంగా చెప్పిన హామీలు మనం చేయలేకపోతా ఉన్నాము. గతంలో మేము విమర్శించిన విమర్శలు కూడా కేవలం విమర్శలుగానే తీసుకున్నా అని చెప్పి ప్రజలు ఈరోజు అనుకుంటా ఉన్నారు. అంటే వీరికి తెలియదు, ఆర్థిక పరిస్థితి మీద అవగాహన లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు వారు విమర్శలు చేసినారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేయలేకపోతా ఉన్నారంటే నిజము అక్కడ కనబడతా ఉంది. అది కేసీఆర్ గారు మాత్రమే వ్యవస్థను ముందు తీసుకుపోగలిగారు. ఈ ఆర్థికంగా డెవలప్ చేయాలంటే మనం బాగుపడాలి, మన రాష్ట్రాన్ని కించపరచకుండా ఉండాలి. మేము గతంలో ఎన్నోసార్లు చెప్పాం, మీరు నిజంగా అధికారం రావాలంటే మీరు ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలను ప్రేమించాలి, ప్రజలకు ఏం కావాలో అవి తెలుసుకొని అవి కావాలని చెప్పినాము. ఇప్పుడు ఉదాహరణకు ఉద్యోగుల మీద 317 జీవో మీద చాలా కామెంట్లు చేశారు, చాలా మేనిఫెస్టోలో పెట్టారు. ఈ రోజు వరకు ఎందుకు దాన్ని అమలు చేసుకోలేకపోతా ఉన్నారు? మేము ఎందుకు చేయాలంటే మా పాలసీ అది. మేము మమ్మల్ని కాదన్నారు, ప్రజలు ఉద్యోగులు మమ్మల్ని కాదన్నారు, మీరు కావాలని చెప్పి తెచ్చుకున్నారు కదా, మరి ఎందుకు వారికి హామీలు ఎందుకు నెరవేర్చలేకపోతా ఉన్నారు? కమిటీలు వేసి కాలయాపన ఎందుకు చేస్తా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీలు అంటేనే కమిటీలు, కమిటీలు అంటేనే కాలయాపన అంటేనే మళ్ళీ అదే ప్రభుత్వాలు. ఇది జరుగుతున్నటువంటి నిర్ణయము. 317 జీవో మీద కమిటీలు వేశారు, కాళేశ్వరం మీద కమిటీలు వేశారు, లేకపోతే ఇంకేదేమీ అన్నా అంటే రాబోయే రోజుల్లో కూడా ప్రతి దాంట్లో కమిటీలు వేసి కాలయాపన చేసే ప్రయత్నము. గతంలో కాంగ్రెస్ పార్టీ పాలసీ ఆ రకంగానే ఉంది, ఇప్పుడు కూడా మళ్ళీ అదే రకంగా చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కాబట్టి. కానీ నిజానికి వారికి ఉద్యోగుల సమస్యల మీద, లేకపోతే ఓల్డ్ పెన్షన్ పాలసీ మీద, లేకపోతే 317 జీవో మీద, లేకపోతే ఉన్నటువంటి వాళ్ళకి ఐఆర్ల మీద, లేకపోతే వాళ్ళకి ఉన్నటువంటి పిఆర్సీల మీద ఎక్కడా కూడా ఒక హామీ లేదు, ఒక మాట లేదు, వారితో ఉన్నటువంటి చర్చలు లేవు. కేవలం ఒక నోటి రాతల పేపర్ రాతల కోసమే కనబడతా ఉన్న సమీక్షలు తప్ప ఎక్కడ కూడా వాళ్ళ నిర్ణయాలు వచ్చినట్టుగా మనకు కనబడట్లేవు. అదొక విషయం పక్కన ఒక్క నిమిషం సార్, అదొక నిమిషం పక్కన పెడదాం. ఈ రోజు ఉన్నటువంటి ఈ సమ్మర్ లో వారికి ఉన్నటువంటి వాటిలలో
వారి మేము ఏం చెప్తా ఉన్నామంటే, మీరు ఏ కాళేశ్వరం పిల్లర్లు అయితే బాలేవని చెప్తా ఉన్నారో, ఏ కాళేశ్వరం పిల్లర్లు కూలిపోయినాయి, కుంగిపోయినాయి అని చెప్తా ఉన్నారో, దాని ద్వారా ఉన్నటువంటి నీటిని మొత్తాన్ని మీరు సముద్రం వదిలేరు కదా, దాన్ని ఎత్తిపోసుకోవడం వల్ల మాకు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి, మీరు అనవసరం దాన్ని చేశారని చెప్తే దాని మీద ఎందుకు వారు కమిటీ వేయలేకపోతా ఉన్నారు? మేము చేసిన తప్ప ఒప్ప నిపుణుల కమిటీ ఎందుకు వేసుకోలేకపోతా ఉన్నారు? మేము అనవసరంగా తొందరపాటు పడి కేసీఆర్ అప్రతిష్ట పాలు చేయడం కోసం మేము ఆ నీటిని వదిలినామా, లేకపోతే నిజంగా ఆ సమస్య అంత తీవ్రంగా ఉందని చెప్పి ఆ కమిటీ నిర్ణయాన్ని లేదా కేంద్ర ప్రభుత్వము ఎందుకు దాని మీద చర్చ జరగట్లేదు, ఎందుకు దాని మీద మాట్లాడలేకపోతా ఉన్నారు? నిజంగా సమస్య ఉత్పన్నం అయినాయి అనుకోండి, అంటే ప్రభుత్వానికి మంచి జరిగేటువంటి వాటినేమో పెద్ద పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మేము 30,000 ఉద్యోగాలు భర్తీ చేసిపోయినాము, వారికి పత్రాలు ఇవ్వలేదు, నియామక పత్రాలు ఇవ్వలేదు. ఈరోజు మీరు ఎల్బీ స్టేడియంలో లేదా ఇంకో దగ్గర పెట్టి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఇస్తా ఉన్నారు కదా. అంటే ప్రభుత్వం జరిగేటువంటి మంచి వాటినేమో మీరు తీసుకుంటారు. 7,000 మెగావాట్లు ఉన్నటువంటి విద్యుత్తుని మేము 14,000 మెగావాట్లకు పెంచితే అది మీకు మంచిగా అనిపిస్తుంది. కానీ ఒక పిల్లర్లు కట్టిన ప్రాజెక్టులలో 1,00,000 కోట్ల బడ్జెట్ లో ఒక 2-3 వేల కోట్ల ఉన్నటువంటి బడ్జెట్ సంబంధించినటువంటి వాటిల్లో ఒక బ్యారేజ్ కట్టడానికి అయ్యే దాంట్లో 2 పిల్లర్లు కుంగితే దాన్ని మాత్రం పెద్ద సమస్యగా చేసి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము అన్నాము గతంలో, మా మంత్రి గారు అన్నారు, నిజంగా మీకు ఇంతకంటే పెద్ద సమస్యలు జరిగినాయి, ఇంతకంటే ఎక్కువ కూలిపోయినాయి, ఇంతకంటే ఎక్కువ ప్రాజెక్ట్ కొట్టుకపోయినాయి, ఈ సమస్యను చిన్నదాన్ని పెద్దగా చేయకండి అంటే ఈ సమస్యను చిన్నగా చేసి చూపిస్తా ఉన్నారు, ప్రజలు తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు. 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టినటువంటి ప్రాజెక్ట్ లో ఎన్ని రిజర్వాయర్లు కట్టినాము, ఎన్ని చేసినాము, మరి ఎందుకు కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ మాత్రం ఎందుకు చూపిస్తా ఉన్నారు? మిగతా కరెక్ట్ గా ఉన్నటువంటి ఈరోజు మల్లన్న సాగర్ వల్ల మనకి ఎంతో ఉపయోగం అవుతా ఉంది, ఎస్ఎల్బిసి వల్ల శ్రీశైలం వాటి వల్ల మనకి ఎంతో ఉపయోగం అవుతా ఉంది, వీటి మీద ఎందుకు చూపించలేకపోతా ఉన్నారు? నరేష్ గారు సెకండ్ రౌండ్ లో వస్తాను, మళ్ళీ వస్తాను. అమర్ గారు, పార్లమెంటు అభ్యర్థులను 17 నియోజకవర్గాలలో 8 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీ 3 సార్లు మార్చింది. అసలు స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గాలలో పార్టీ క్యాడర్లో మానసికంగా వాళ్ళ స్ట్రెంత్ ఎట్లా జరుగుతుంది? అభ్యర్థుల పోటీకి ఎందుకు జంకుతున్నారు? ఇప్పుడు శ్రీశైలం గారు, ఎలక్షన్ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు బీఆర్ఎస్ నాయకుల్లో ఉన్నటువంటి ఒక ఇది కానీ, అసెంబ్లీ ఎన్నికల తర్వాత వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక మార్పును మనం చాలా స్పష్టంగా చూస్తే, ఈరోజు హైదరాబాద్లోనే కాకుండా టోటల్గా కింది స్థాయి వరకు కూడా ఒక నిరాశ, ఒక నిస్పృహ అనేది ఏర్పడింది. ఏదైనా ఒక రాజకీయ పార్టీ అధికారం కోల్పోవడం అనేది సహజం. అంటే మన ప్రజాస్వామ్యంలో ఎంతో మందిని చూసాం, ఇప్పటివరకు ఎంతో మంది హేమాహేమీలు ఓటమి పాలయ్యారు, తిరిగి విజయం సాధించారు. అయితే పర్టికులర్ గా ఒక రీజనల్ కు సంబంధించింది, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన దాంట్లో ఇవాళ అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కోవటం, అంటే ఒక విషయంలో కాకుండా పలు విషయాల్లో, ఈవెన్ ఒక జిల్లా కేంద్రంలో ఏదైనా నిర్మాణం జరిగినా కూడా దాంట్లో కూడా ఒక రకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కోవటం, ఈ విధంగా ఎక్కడికక్కడ కూడా ఆరోపణలు ఎదుర్కోవటం. ఆ తర్వాత ఇన్నాళ్ళు తాము ఏకఛత్రాధిపత్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు చేసినటువంటి ఒక ఆధిపత్యం ఏదైతుందో ఈరోజు ఉన్నటువంటి సడన్ గా బ్రేక్ కావడంతో, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏముంటుంది? ఒకవైపు ఏమో కేసీఆర్ కూతురు ఆమె లిక్కర్ కేసులో ఆమె తిహార్ జైల్లో ఉంది. ఆ తర్వాత టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో రోజు పలు రకాల ఆరోపణలు వస్తున్నాయి. అప్పుడు ఉన్నటువంటి అధికారులు రోజుకొక విషయాన్ని చెప్తున్నారు, దీనికి సంబంధించిన అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇవి కాకుండా ఎక్కడికెక్కడ ఒక మండల కేంద్రం నుంచి రాష్ట్ర రాజధాని వరకు అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలో సహజంగానే ఏదైనా ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీ చాలా ఒక బలంగా ఉన్న పార్టీని బలహీన చేసే దాంట్లో భాగంగా తన శక్తిని, అంటే తనకు ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకుంటుంది. అయితే దీంట్లో నుంచి బయటపడడానికి ఇంకెంతకాలం పడుతుంది అంటే దాన్ని చెప్పలేము. ఎందుకంటే ఏదైనా ఒక కమిషన్ వేసినప్పుడు నిజ నిర్ధారణ జరగడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఇవాళ తెలంగాణ విషయంలో కూడా తెలంగాణ ఇవ్వడానికి శ్రీకృష్ణ కమిషన్ వేయటం చూసాం. ఆ శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ రావడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. అట్లనే ఈ కమిషన్ల వల్ల జాప్యం జరిగితే జరగచ్చు, కానీ వాస్తవమైనటువంటి రిజల్ట్ మనకు కళ్ళ ముందుకు వస్తుంది. ఇవాళ విద్యుత్ దాంట్లో సంబంధించిన దాంట్లో లేదా కాళేశ్వరం సంబంధించిన దాంట్లో కానీ దేంట్లో ఉన్న ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ వేయటం వల్ల అక్కడ నిజంగా వాస్తవంగా జరిగిందా జరగలేదా అనే విషయాన్ని వాళ్ళు స్పష్టంగా, అంటే ఒక కమిషన్ వేసినప్పుడు
చాలా వివరాలు, వాళ్ళకి ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు ఏముండవు. వాళ్ళు ఉన్న వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనం ముందల పెడతారు అది. సో అదంతా చేయడానికి ఈ సమయం పడుతుంది. ఒక 2 సంవత్సరాలు పట్టడం, 3 సంవత్సరాలు పట్టవచ్చు. ఈ లోపల ఈ పార్టీ అంటే ఇప్పుడు ఇంతకుముందు ఎవరైతే అంటే పార్టీలో ప్రధానంగా బీఆర్ఎస్ బలంగా ఉన్న కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఇతర పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కొంతమంది నాయకులు తీసుకోవటం, వాళ్ళని చేర్చుకోవటం, ఆ తర్వాత కింది స్థాయిలో అనేక మంది నాయకులను చేర్చుకోవడం ఏదైతే చేసిందో వాళ్ళు చేసినటువంటి తప్పే వాళ్ళకి శాపంగా పరిగణిస్తుంది. ఎందుకంటే ఒక పార్టీ మారిన వ్యక్తి అదే పార్టీలో ఉంటాడని నమ్మకం అయితే ఉండదండి. సహజంగా అది ఈ కప్పదారులు ఎవరో ఉంటారు, ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ చేరిపోతారు వీళ్ళు, ఆ సహజం అది. అయితే మరీ ఈసారి అంటే ఇటువంటి ఆరోపణలు లేకుండా కేవలం అధికారం కోల్పోతే అసలు ఎటువంటి నష్టం జరిగేది కాదు. వరుసగా ఒక వైపేమో ఈడీ, సిబిఐ, ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, ఈ సెంట్రల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, మరొక వైపు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే స్కామ్ జరిగిన రాష్ట్ర ప్రభుత్వం. ఈ రెండు ప్రభుత్వాలు అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లోపు రకరకాలైనటువంటి ప్రశ్నలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఒకవైపు ఏదో ఈడీకి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన విషయంలో కానీ, లేకపోతే ఇంకా వేరే కేసులకు సంబంధించిన విషయంలో సెంట్రల్ నుంచి వాళ్ళ ఒకవైపు ప్రెషరైజ్ చేసి వాళ్ళు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ పార్టీలో చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా సహజంగానే ఇక్కడ లోకల్ గా కాంగ్రెస్ పార్టీలో కూడా బలమైన నాయకులు ఎవరున్నారు, వాళ్ళ వీక్నెస్ ఏముందనే విషయాన్ని, ఎందుకంటే ఇంతకుముందు చేసింది కూడా అదే, తిరిగి మళ్ళీ అదే జరుగుద్ది, రాజకీయాల్లో సహజం అది, వాళ్ళందరినీ ఇటువైపు తీసుకురావడం. సో ఈ పరిస్థితుల్లో ఇవాళ బీఆర్ఎస్ అంటే రేపో మాపో టీఆర్ఎస్ కాబోతున్నటువంటి పార్టీకి చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పటికీ అంటే మనం సహజంగా ఇప్పటి వరకు చూస్తే నాయకుల్లో కదలిక వచ్చింది, కానీ ఈ రోజు కూడా కింద ఎవరైతే ఓటు వేసే వాళ్ళు ఉన్నారో అంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో పెద్దగా మార్పు అంటే ఒక 5 నుంచి 7-8% తప్ప పెద్దగా పూర్తిగా మార్పు జరిగింది అంటే ఉన్నట్టుండి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ జీరోకి వస్తుందని అయితే మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే ఆ పార్టీకి ఓటు వేసినటువంటి ఓటర్లలో ఇంకా పెద్దగా మార్పు జరగలేదు. అంటే ఈ విషయాల్లో ఇవన్నీ ఆరోపణలు కరెక్ట్ కాకపోవచ్చు, లేకపోతే అపోజిషన్ పార్టీ కనుక మన మీద ఇది చేస్తుండొచ్చు, లేదా బీజేపీ వాళ్ళ కవితను కేసులు చేస్తుండాల్సిన భావన ఇంకా కొంతమంది ఓటర్లు ఈ రోజు కూడా కొంతమందికి చాలా బలంగా నమ్ముతున్నారు. కేసీఆరే సమర్థ నాయకుడు, ఆయన ఉంటేనే రైతు బంధు వస్తుంది, ఆయన ఉంటేనే కరెంట్ వస్తుంది, లేదా ఆయన ఉంటేనే ఇంకేమైంది అనే ఒక ఆలోచనలో ఈ రోజు చాలా మంది ఓటర్లు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో హైదరాబాద్ లాంటి ప్రాంతం వదిలిపెడితే గ్రామీణ ప్రాంతాల్లో ఆ పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా వాష్ అవుట్ అవుతుంది, బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా అవబోతుంది అనేది అయితే అది కరెక్ట్ కాదు. అది మొత్తం మీద కాకపోతే గతంలో 9 పార్లమెంట్ సీట్లు వచ్చినప్పుడు ఈసారి 1-2 రావచ్చు, కానీ ఓటింగ్ శాతం మాత్రం గణనీయంగా పడిపోయేటువంటి అవకాశం అయితే లేదు. ఎస్ అందసత్యం గారు, ఇచ్చింది మేము తెచ్చింది మేము, తెలంగాణలో ఏలుకునేటటువంటి హక్కు మాకే ఉందని కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తుంది. ఉద్యమాన్ని నడిపింది మేము, ప్రజలలో మౌలికమైనటువంటి మార్పు తెచ్చింది మేము అని చెప్పి బీఆర్ఎస్ ఎన్నికలకు వెళ్తుంది. తెలంగాణ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఎవరిని ఆదరిస్తుంది? కంక్లూజన్ పాయింట్ చెప్పండి అందసత్యం గారు. ఇవాళ తెలంగాణ ప్రజలు గతంలో కాంగ్రెస్ ప్రజలే. ఇందిరాగాంధీకి పెద్ద ఫాలోయింగ్ ఉంది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో పట్టగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ రీజియన్లో ఇంకా ఎక్కువ ఉంది. అందుకని ఇదేం కాంగ్రెస్ ఓటర్లకు కొత్త కాదు. కాంగ్రెస్ ఓటర్లే బీఆర్ఎస్కు పోయారు, మళ్ళీ బీఆర్ఎస్ ఓటర్లు కాంగ్రెస్కి వచ్చారు. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్ల ముందు 50% ఓటింగు బీఆర్ఎస్కు ఉంటుంది, ఒక 15% బీజేపీకి ఉంటుంది, ఒక 25% కాంగ్రెస్కు ఉంటుంది, మిగతా 10% ఇతరులకు ఉంటుంది అనుకున్నాం. అటువంటి కాంగ్రెస్కు దరిదాపు 15% ఓటింగు షిఫ్ట్ అయింది, కాంగ్రెస్ షిఫ్ట్ అయింది. కాబట్టి అధికారంలోకి వచ్చింది 40% వచ్చి. అంటే తెలంగాణ ప్రజలకు రిజర్వేషన్ ఏమి లేదు షిఫ్టింగ్ కావటానికి. ఇంత కొట్లాడితే కర్ణాటకలో బీజేపీ నుంచి షిఫ్ట్ కాలేదు, జేడీఎస్ నుంచి 4% మాత్రమే కాంగ్రెస్ షిఫ్ట్ అయింది, కానీ ఇక్కడ 15% షిఫ్ట్ అయింది సుమారుగా. కాబట్టి ఇవాళ ఓటర్లకు కొత్త కాదు, ఇదొక అంశం. రెండవది, ఇప్పుడు మన వల్ల అందరు చెప్పినట్లు కూడా ఇవాళ బీఆర్ఎస్ ఏమంటుంది, కాంగ్రెస్ లో ఈ 100 రోజుల్లో సపోజ్ ఇప్పుడు మన మిత్రుడు నీళ్లు తీశారు కాళేశ్వరం నుంచి, ముందు చూపు లేకుండా, అందుకే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది అంటున్నారు. కానీ
కాంగ్రెస్ పార్టీ తీయలే. NDSC చెప్పింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది, మీరు అట్లనే నీళ్లు ఉంచితే డ్యాముల 3 బ్యారేజ్లకు కూడా మరింత ప్రమాదం, నీళ్లు తీసేయండి అన్నది. అంటనే తీసేశారు. కాబట్టి అలా తీసేయటం వల్ల ఖచ్చితంగా డిసడ్వాంటేజే. అట్లే చాలా డ్యాములలో కూడా నీళ్లు ముందు చూపు లేకుండా ఇరిగేషన్కి తీసేశారు. కాబట్టి కూడా మంచినీళ్లకు కాస్త టైట్ ఉంది. అందుకని తర్వాత మూడోది వర్షం కరువు వల్ల మీ వల్ల వచ్చిందంటే మీ వల్ల వచ్చింది అంటారు. కరువుకు రాజకీయాలు ఇవ్వండి. ఆనాడు న్యాచురల్ గా వస్తే ఒకళ్ళ డిసడ్వాంటేజ్ అయితే ఒకళ్ళకి అడ్వాంటేజ్ అయింది. చంద్రబాబు నాయుడు 2004లో ఓడిపోయేటప్పుడు 3 ఏళ్లు తీవ్రమైన కరువు వచ్చింది. పాపం ఆయన వర్షాలు వద్దట, ఎవరైనా ముఖ్యమంత్రి ఉండే ఆయన ఏదో ఎస్టాబ్లిష్ చేస్తా ఉంటారు. చంద్రబాబు నాయుడు అంటే వర్షానికి కూడా ఇష్టం లేదని ప్రచారం చేశారు. కానీ అది ఒక దురదృష్టం. కాబట్టి ఇప్పుడు కూడా కరువు అనేది కాంగ్రెస్ తెచ్చింది కాదు, BRS తెచ్చింది కాదు. కాకపోతే వచ్చిన దాన్ని ఫేస్ చేయడం ఎట్లా అనేటువంటిదే ఇంపార్టెంట్ ఇష్యూ. అందుకని ఇవాళ 2 లక్షలు 3 లక్షల పంటలు ఎండిపోతే 20 లక్షలు ఎండిపోయిందని TRS అనొచ్చు. కాదు, 1 లక్ష ఎండిపోయిందని చెప్పేసి కాంగ్రెస్ అంటది. ఇవన్నీ రాజకీయాలు. కానీ కరువు బేసిక్ గా రాజకీయాన్ని బట్టి రాదు. కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ అంటే కొంత మేనేజ్మెంట్ స్కిల్స్, మేనేజ్మెంట్ లో ఉండేటువంటి డెసిషన్స్ అటు ఇటుగా కొంత డిఫరెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇష్యూస్ కు పోవాలంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎవరు ఫెయిల్యూర్, ఎవరు సక్సెస్ అయినటువంటి ఉన్నాయి. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ రాష్ట్రంలో ఇంకా రేవంత్ రెడ్డి హవా నడుస్తుంది. అది అసెంబ్లీలో ఉంటుందా, ఇంకెక్కువ అయిందా, తక్కువ అయిందా, మనం రిజల్ట్స్ వస్తే కానీ చెప్పలేం. ఇప్పుడు మనం జ్యోతిష్యం చెప్పాల్సిన పని లేదు. అడ్వాంటేజ్ లో కాంగ్రెస్ అడ్వాంటేజ్ లో ఉంది. నరేష్ గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. ఓకే, అదే ఇక్కడ ఒకటే విషయం ఏంటంటే నిర్ణయాలు అనేది ఏ రకంగా తీసుకోవాలి, ఆచరణ సాధ్యమైన నిర్ణయాలు ఏ రకంగా తీసుకోవాలి, ఇరుగుపూరు రాష్ట్రాలతో మంచిగా ఉండి ఇరుగుపూరు రాష్ట్రాలతో ఇబ్బంది లేకుండా ఏ రకంగా మనం జల అంటే నదీ జలాల వాటాలు ఏ రకంగా మనం పంచుకోవాలి, ఏ రకంగా మనం ఫైట్ చేయాలి, వాటి మీద ఏ రకంగా నిర్ణయాలు ఉండాలి, ప్రజల శ్రేయస్సు కోసం ఏ రకంగా మనం ఉండాలి, నదిలో అనుసంధానాలు ఏ రకంగా ఉండాలి, దీన్ని చర్చ చేస్తే బాగుంటుంది. ప్రజల తరఫున అదే కోరుకుంటా ఉన్నాను. ఉన్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎంత మంచి చేస్తా ఉన్నారో, వారి యొక్క హవా నడుస్తా ఉందా, మంచి సంతోషం. ప్రజలు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల కాలాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకొని వారు మాకంటే భిన్నంగా చేస్తారా, లేకపోతే మా కంటే ఇంకా అద్భుతంగా చేస్తారా, లేకపోతే ఏం చూపిస్తారో, అంటే ఏది ఏమైనప్పటికీ కూడా రిజల్ట్ ఓరియంటెడ్ గా వారి పరిపాలన ఉంటే బాగుంటుంది తప్ప వారు ఎంతసేపటికి కూడా పక్క పార్టీ నాయకత్వాన్ని లేకపోతే నేను రెవెన్యూ తీర్చుకోవాలనే ఒక ఉద్దేశంతో వారు చేసిన తప్పులని వాటికి శిక్ష పడుతున్నటువంటి సందర్భంలో వారు చేసినటువంటి వాటిలో ఓటుకుంటే కేసులు నేను జైలుకి పోయినా కాబట్టి వాళ్ళని ఏదో రకంగా నేను చేపించే ప్రయత్నం చేస్తా కాబట్టి అనే ఒక కుట్ర వాతావరణం లేకుండా ఉంటే ప్రజల కోసం పనిచేస్తే సంతోషం, అనుమానం ఏం లేదు దాంట్లో. అమర్ గారు కన్క్లూజన్ పాయింట్ ప్లీజ్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే ఓటర్ ఎక్కువ శాతం ఒకవేళ BRS పార్టీకి ఇష్టం లేకపోతే ఎటువైపు స్ప్లిట్ కావచ్చు అని, ఎటువైపు మారవచ్చు అనే దాని మీద ఎక్కువ శాతం అర్బన్ ప్రాంతంలో విషయానికి వస్తే ఓటర్ BJP వైపు డైవర్ట్ అవుతున్నాడు. అంటే BRS కు ఇష్టం పడని వ్యక్తులు. అదేవిధంగా రూరల్ ఏరియాలో చాలా మటుకు BRS కు వేయడానికి ఇష్టం లేని వాళ్ళు లేదా BJP వైపు వేయడానికి ఇష్టం లేని వాళ్ళంతా కాంగ్రెస్ వైపే మొగ్గు చెప్తున్నారు. సో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపు ఒక 9 నుంచి 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ గానే ఉందని నేను అనుకుంటున్నాను ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో. మిగతా భారతీయ జనతా పార్టీకి వచ్చి కొంచెం రామ మందిర ప్రభావం ఇటువంటి విషయాల్లో తప్ప సహజంగా కొత్తగా ఆ పార్టీ ఎటువంటి ఓటును జనరేట్ చేయలేకపోతుంది. ఆ పార్టీ కొత్తగా అసలు ఎందుకు వేయాలి, భారతీయ జనతా పార్టీకి దేనికి వేయాలనే విషయంలో ఓటర్ని ఏమాత్రం కూడా అది చైతన్యపరిచేటువంటి పరిస్థితులు లేదు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, స్థానికంగా రాజకీయంగా ఉన్నటువంటి పరిస్థితులు, ఆ నాయకులను కొంతమందిని చేసుకోవడం ద్వారా లబ్ధి పొందాలనే ప్రయత్నం తప్ప ఓటర్ సహజంగా ఎందుకు ఓటేయాలన్న దాని మీద మిగతా హైదరాబాద్ విషయానికి వస్తే మొదటి నుంచి కూడా ఇక్కడ కొంచెం నార్త్ ట్రెండ్ ఇక్కడ హైదరాబాద్ కానీ హైదరాబాద్ సరౌండింగ్ లాగా ఉండే అవకాశం ఉంది. సో ఈ రోజు కూడా అంటే BRS పార్టీ కూడా దాదాపు కొన్ని స్థానాల్లోనే బలంగా ఉంది.
అయితే ఇంకా వాళ్ళు అనవసరమైన విషయాలు కొన్ని తీసుకొచ్చి వాళ్ళు లేనిపోని దాని మీద రాద్ధాంతం చేసుకుంటే వాళ్ళంతటా వాళ్ళే బలహీనలు అవుతారు. థ్యాంక్ యూ అమర్ గారు, థ్యాంక్ యూ నరేష్ కుమార్ గారు, అందసత్యం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చావో రేవో తేల్చే విధంగా లోక్సభ ఎన్నికలు మారబోతున్నాయి. అధికారం చేజిక్కించుకునేటటువంటి కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు తీసుకునేందుకు ప్రయత్నం కొనసాగిస్తుంది. బీజేపీ సౌత్ థ్రెషోల్డ్గా తెలంగాణ రాష్ట్రాన్ని భావిస్తుంది. ఇక్కడ సరైనటువంటి సీట్లను వాళ్ళు బోని కొట్టాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీగా మనుగడను కొనసాగించాలంటనంటే లోక్సభ ఎన్నికలలో వాళ్ళ గౌరవప్రదమైనటువంటి సీట్లు దక్కించుకోవాలనేటటువంటి ప్రయత్నం కొనసాగుతుంది. ఏది ఏమైనా కానీ ట్రెడిషనల్ తెలంగాణ వాదులు ఎవరికి మద్దతు తెలిపితే వాళ్ళకే అత్యధికమైనటువంటి సీట్లు వస్తాయనేటటువంటి మాట మాత్రం వాస్తవం. కాంగ్రెస్ పార్టీ టార్గెట్ 14గా వెళ్తుంది, బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ 3గా వెళ్తుంది. ఎవరి రేస్లో ముందుంటారో చూడవలసినటువంటి అవసరం ఉంది. రాజ్ న్యూస్ ఒక్క ఓటమి 100 తప్పుల కార్యక్రమంలో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.